నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విశాఖలోని రిషి కొండపై వందల కోట్ల ప్రజల సొమ్ముతో భారీ భవనాలు నిర్మించారు. ఓవైపు ప్రజాధనంతో సొంత భవనాలు నిర్మించారని కూటమి ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. కానీ మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వ భవనాలంటూ చెబుతూ మీరు నిర్మించలేకపోయారని కవర్ చేస్తున్నారు. ఇరు వర్గాల వైఖరి ఎలా ఉన్నా కానీ 500 కోట్లతో నిర్మించిన భారీ భవనాలు ఇప్పుడు నిరుపయోగంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఋషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని, కలలో కూడా ఊహించలేమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సాధ్యమా అనిపించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటి నేరాలు చేయాలంటే చాలా తెగించి ఉండాలి. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణంగా చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఋషికొండ ప్యాలెస్ చూస్తే మొదట ఆశ్చర్యం, తర్వాత ఉద్వేగం కలుగుతుందన్నారు. ఇక్కడ వచ్చి చూసినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సాధ్యమని ఆశ్చర్యం ఇస్తుంది. ఎవరు కూడా కలలో కూడా ఊహించాం. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితాల కోసం, తన స్వార్థం కోసం ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడో ఇది చూసిన తర్వాత మైండ్ బాగ్లింగ్, గుండె చెదిరిపోయే నిజాలు వస్తున్నాయి. ఇంత నేరాలు చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి, అన్నిటికీ తెగించాలి, అప్పుడే చేయగలుగుతారు. అయితే ఈరోజు ప్రజాస్వామ్యం చాలా బలమైనది. ఇదే ప్రదేశంలో ఇలాంటి జరుగుతున్నాయని బయట ప్రపంచమంతా కూడా కోడై కూస్తున్నప్పటికీ ఇక్కడికొచ్చి వాస్తవాలు రిపోర్ట్ చేయాలని శత విధాల మీడియా ప్రయత్నం చేశారు. ఈరోజు ఇక్కడ వచ్చి చూసినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సాధ్యమని ఆశ్చర్యం ఇస్తుంది. ఎవరు కూడా కలలో కూడా ఊహించాం. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితాల కోసం, తన స్వార్థం కోసం ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడో ఇది చూసిన తర్వాత మైండ్ బాగ్లింగ్, గుండె చెదిరిపోయే నిజాలు వస్తున్నాయి. ఇంత నేరాలు చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి, అన్నిటికీ తెగించాలి, అప్పుడే చేయగలుగుతారు. అయితే ఈరోజు ప్రజాస్వామ్యం చాలా బలమైనది. ఇదే ప్రదేశంలో ఇలాంటి జరుగుతున్నాయని బయట ప్రపంచమంతా కూడా. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్తో గత వైసీపీ ప్రభుత్వం విశాఖ రిషికొండపై 500 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. సొమ్ము ప్రజలది, సోకు వైసీపీది, కానీ భారం మాత్రం కూటమి సర్కార్ది అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలని, ప్రజల్ని ఎవ్వరిని కొండ దరిదాపుల్లో కూడా రాకుండా వైసీపీ నాయకులకే కాంట్రాక్ట్ ఇచ్చి 7 భవన సముదాయాలను పూర్తి చేయించారు. పచ్చదనంతో కళకళ్లాడే ఋషికొండను బోడికొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. అనుమతులు లేకపోయినా జగన్ ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా నిర్మాణాలను పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రాజకోట రహస్యం బయటపడింది. ఈ ప్యాలెస్ల కంటే ముందు ఈ రిషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేది. ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతున్న రిసార్ట్స్ని కూల్చేసి కొండను తొలిచి 22 ఎకరాలను చదును చేసి ఈ భారీ నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్యాలెస్ కోసం టూరిజం శాఖకు చెందిన కాటేజీలను కూల్చడమే కాదు, దీనికి పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదనే వాదనలు ఉన్నాయి. 4.5 ఎకరాల్లో భారీ భవనాలు నిర్మించారు. 5 ఎకరాల్లో వందలాది మొక్కలతో
ల్యాండ్స్కేపింగ్, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. ఈ నిర్మాణాలు జరుగుతున్న సమయంలో 7 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, కాటేజీలు నిర్మిస్తున్నామని మభ్యపెట్టారు. కానీ 5 బ్లాకుల్లో బెడ్రూమ్లు, డైనింగ్, లివింగ్ రూమ్స్, మీటింగ్ హాల్స్ నిర్మించారు. రాజభవనంలా విశాలంగా, విలాసవంతంగా ఈ ప్యాలెస్లను తీర్చిదిద్దారు. మాయాబజార్ సినిమాలోని మయసభను తలపించేలా పెద్ద పెద్ద గదులు, హాల్స్ ఫర్నిచర్తో నింపేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్యాలెస్ లోపల ఇంటీరియర్ని ఎలా తీర్చిదిద్దారు, ఎలాంటి ఫర్నిచర్ ఏర్పాటు చేశారనేది ఏపీ ప్రజలంతా చూశారు. అయితే ఈ ప్యాలెస్ కట్టి ఏడాది పూర్తవుతున్నా దీనిని ఏం చేయాలి, ఎలా వాడుకోవాలి అనే విషయంలో టూరిజం కార్పొరేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైగా ప్రతి నెల లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఖర్చవుతుండడం అదనపు భారంగా మారింది. ఇప్పటి వరకు ఒక్క విద్యుత్ శాఖకే 85 లక్షల కరెంటు బిల్లులు చెల్లించారట. దీనికి తోడు గార్డెన్ మెయింటెనెన్స్, ఈ ప్యాలెస్కు సెక్యూరిటీ, రోజు పనిచేసే సిబ్బందికి జీతాలు, ఇలా నెలకు లక్షల్లో చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 400 కోట్లు ఖర్చు పెట్టలేదు. కానీ ఋషికొండ కోసం 420 కోట్లు పెట్టారన్నారు. ప్రజాకోర్టులో ఋషికొండలో జరిగిన నేరంపై చర్చ జరగాలన్నారు. ఇక్కడ విలాసవంతమైన భవనాలు చూసి మైండ్ బ్లాక్ అయిందన్నారు. పర్యాటక శాఖకు కూడా ఋషికొండ కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిందన్నారు. ఋషికొండ కోసం ప్రజాస్వామ్యం భారీ మూల్యం చెల్లించిందన్నారు. ఋషికొండ చర్చ అవసరం లేదు, శిక్ష మిగిలిందన్నారు. ఈ వ్యవహారంలోనే సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసిన వైసీపీ నేతలు తర్వాత పరిపాలనా భవనాలని ప్లేట్ మార్చేశారు. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు ఈ భవనాల వ్యవహారంలో మాట్లాడుతున్న వ్యాఖ్యలు ప్రజలను సైతం అయోమయానికి గురిచేస్తున్నాయి. ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన భవనాలు చూసి చంద్రబాబు ఆశ్చర్యపోతున్నారని అంబటి సెటైర్లు వేశారు. ఎలాంటి భవనాలు అమరావతిలో తామెందుకు కట్టలేకపోయామో అని చంద్రబాబు ఆలోచించాలని అన్నారు అంబటి. ఏంది బిల్డింగ్ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, ఇంత బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టడం ఏంటి, జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి కట్టారేంటి? నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టిన బిల్డింగ్ను చూసి ఆశ్చర్యపోతున్నావు కదా, సిగ్గుపడవయ్యా. అమరావతి అమరావతి అని అమరావతిలో అలాంటి బిల్డింగే కట్టలేనందుకు సిగ్గుపడండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మా జగన్మోహన్ రెడ్డి గారు విలాసం కోసం కట్టాడా? అయితే విలాసం కోసం కడితే ఏం చేస్తా, కూల్చేస్తావా? మొన్న మా ఆఫీస్ కూల్చావుగా గుంటూరులో, అట్లా కూల్చేస్తావా? కూల్చాయి చూస్తాం. ప్రభుత్వ బిల్డింగ్ అడిగితే జగన్మోహన్ రెడ్డి విలాసవంతాన్ని కట్టుకున్నాడనేటువంటి దౌర్భాగ్యమైన ప్రచారం చేయటం నీలాంటి దుర్మార్గుడికి, దుష్టుడికే చెల్లింది తప్ప మరొకరికి చెల్లలేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు పెట్టారు, అద్భుతమైనటువంటి భవనాలు కట్టారు. రిషికొండ ప్యాలెస్ కు సంబంధించి కూటమి నేతలు ప్రజాధనాన్ని వృధా చేశారని, ఆ భవనాలను సొంత అవసరాల కోసం మాజీ సీఎం నిర్మించారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులంటూ వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలు నిర్మించారని చెబుతున్నారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది
ప్రభుత్వం ఇష్టమంటున్నారు. ఇరు వర్గాల వైఖరి ఎలా ఉన్నప్పటికీ భారీ మొత్తంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉండడం పట్ల ప్రజలు సైతం పెదవిరుస్తున్నారు. ప్రజల్ని ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. భవనాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకిస్తారా, ఏపీ టూరిజం శాఖకు అప్పచెప్తారా, ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటారా అని ఇలా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.